నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసి న్యూస్. నేను సోనియా. బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి సీతక్క. కాకినాడలో ఆడగాం ఆంధ్ర పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. యాదగిరిగుట్టలో పర్యటించిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడి. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అనపర్తిలో కెనాల్ రోడ్డును స్వంత నిధులతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని గుంజేడు ముస్లిం ఆలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జనవరి 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో రోడ్లు నాణ్యతగా ఉండాలని అధికారులకు సీతక్క సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో అప్లికేషన్స్ దరఖాస్తులు తీసుకోవడానికి కావాల్సినటువంటి దిశ నిర్దేశన చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈరోజు ఈ 2 మండలాల్లో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా మా ప్రభుత్వము ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, ప్రజల యొక్క సంక్షేమే మా ప్రథమ ధ్యేయం. దాన్ని చూసి తట్టుకోలేక అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ బెంబేలెత్తి నెలల తరబడి ఒక్కొక్కరు 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 9 నెలలు, 6 నెలల నుంచి జీతాలు కూడా రాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి అన్నీ కూడా పక్కన పెట్టిర్రు. సర్పంచులతోటి వాళ్ళ సొంత పనుల డబ్బుతోటి వాళ్ళు వచ్చి రైతుల మీద పడేది. కాబట్టి రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో బోనస్తో కూడినటువంటి ధాన్యం కొనుగోలు కూడా ఉంటుంది, రైతు బంధు ఉంటుంది. ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది. ప్రజలు, సమాజం అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాలని, మరి సహకరించాలని కోరుకుంటున్నాం. ఆర్దాం ఆంధ్ర పోటీలను కాకినాడ ఆనంద్ భారతి గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాలు సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోయిన క్రీడాకారులను గుర్తించాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్దాం ఆంధ్ర పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి క్రీడల్లో సుమారుగా 19,600 మంది క్రీడాకారులు పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కౌడ చైర్మన్ రాజిరెడ్డి, చంద్రకళ, దీప్తి, క్రీడా శిక్షకులు, క్రీడాకారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంది పేర్లు వచ్చినాయి. మన కాకినాడ నియోజకవర్గంలో 19,600 మందికి వచ్చింది. ఎంతకైనా స్వార్థం ఉంటుంది కదా కొంచెం నాకు. కానీ మన కాకినాడ పట్టణంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా పోవటం సహజం. కనుక ఓడిన వాళ్ళు సంతోషించకుండా, ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా అందరం కూడా పార్టిసిపేట్ చేసాం. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పాల్గొంటున్నటువంటి అధికారులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఉదయం పలు వార్డుల్లో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పబ్లిక్ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ముందుగా బీసీ కాలనీలోని సబ్ స్టేషన్ సందర్శించారు. ప్రజాపాలన గ్రామ సభపై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆలోచించారు. ఆలయ నియోజకంలో ఏదైతే నమ్మకంతో నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ఆలయ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందులో ముఖ్యంగా యారూరు పట్టణంలో 9 సంవత్సరాలు ఏ విధంగా ఆలేరు అభివృద్ధి కాలేదు. ముఖ్యంగా యారుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతో నిధులు వస్తాయి అనుకుంటే, మున్సిపాలిటీ అయిన తర్వాత కూడా యారుట్ట పట్టణం అభివృద్ధి కాలేదు. ఇలా యారూరు పట్టణంలో సుమారు ఒక 4-5 వార్డులు కూడా తిరగడం జరిగింది. వార్డులలో సమస్యలు ఎక్కడ వేసినా కూడా అక్కడే ఉంది. ఇలా డ్రైనేజీ సమస్య చూస్తే స్పందించి వారం రోజులనే వాటిని రిపేర్ చేస్తామన్నారు. ఇంకా కొంత ఇండివిజువల్ హౌజులకు వచ్చే డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది కావడంతో ఆ ఏరియా కొంచెం దోమలతోటి ఎక్కువ జబ్బుల ప్రభావం బాధ ఉంది. అవి కూడా వారం రోజులనే చేస్తామని చెప్పి మున్సిపల్ నుంచి కూడా వాళ్ళు కమిషనర్ గారు చెప్పడం జరిగింది.
ముఖ్యంగా యారుట్ట పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఇక్కడ మా భక్తులకు ఇక్కడ టాయిలెట్ సౌకర్యం కానీ లేకపోతే షాపింగ్ సౌకర్యం కానీ ఇక్కడ వసతి సౌకర్యం కానీ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి గతంలో ఏదైతే మాకు వచ్చేటువంటి 30% ఉందో అది కూడా మున్సిపాలిటీ కూడా రావాలా ఆ వచ్చేటట్టుగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ఏదైతే మున్సిపల్ భవనం కూడా 2 సీఎం గారితో సంబంధించిన మంత్రితో కూడా మాట్లాడి అందరికీ న్యాయం చేస్తాం, అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఆ యాదగిరిగుట్ట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ మొదటగా ఈ కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేసినాం. దీంట్లో కూడా వీళ్ళకున్నటువంటి బడ్జెట్ వీళ్ళకున్న సమస్యల మీద మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించి అనంతరం ఆసుపత్రి సిబ్బందితో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో 100 పడకల ఆసుపత్రి కొరకు కృషి చేస్తానని, కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేలా కృషి చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా వేగంగా పెరుగుతుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రారంభం చేయబడిన 5 మెషిన్లు ఉన్నాయి. చెన్నూరులో 30 బెడెడ్ హాస్పిటల్ ఆపరేట్ అయింది. దీంట్లో ఇంకా ఎక్కువ వసతులు తీసుకొచ్చే అవసరం ఉంది. సర్జికల్ ఆపరేటింగ్ థియేటరు, దాంట్లో ఎక్విప్మెంట్ రావాలి. డిఎంఎఫ్టీలో ఫండ్స్ 100 బెడెడ్ హాస్పిటల్ చేసింది. ఇప్పటి వరకు స్టాఫ్ 30 బెడెడ్ హాస్పిటల్లో స్టాఫ్ సరిగా లేదు. స్టాఫ్ శాంక్షన్ స్ట్రెంత్ కూడా సరిగా లేదు. 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ అవుతే ఫిల్ చేసి స్టాఫ్ని రిక్రూట్ చేయకుంటే ఇంత మంచి సంస్థను ఇట్లా మాన్యుమెంట్ లాగా ఉండిపోతుంది. మెయిన్లీ నర్సెస్, స్టాఫ్, డాక్టర్స్ ఈ స్ట్రెంత్ లేనప్పుడు హాస్పిటల్లో అసలు గుండెకాయ లేనట్టు అన్నమాట. సో ఇది కూడా నేను మొన్న రాజనరసింహ గారు మంత్రి గారితో కలిసినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 50 బెడెడ్ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసి మాకు డాక్టర్స్ మీరు అలాట్మెంట్ చేసే అవసరం ఉన్నది. చేసినప్పుడు ఒకవైపు సర్జికల్ యూనిట్, ఒకవైపు మెడికల్ యూనిట్, ఒకవైపు డయాలసిస్ యూనిట్, ఇవన్నీ కూడా సరిగా ఆపరేట్ చేసినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలకు, చెన్నూరు ప్రజలకు, ఎందుకంటే చాలా దూరం నుంచి ఇది ఒక సెంటరు, అందరికీ కూడా లాభం అవుతుంది. త్వరలోనే మేమందరం కలిసి ఈ హాస్పిటల్ని ఎఫెక్టివ్గా మంచిగా చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకున్నాము. తూర్పు గోదావరి జిల్లా అరపతి నియోజకవర్గ పరిధిలోని కెనాల్ రోడ్ కు ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సొంత నిధులతో చేపట్టిన మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రోడ్డును ఇప్పటి వరకు 2 పర్యాయాలు ప్రభుత్వ నిధులతోనూ, ఒక పర్యాయం ఎమ్మెల్యే సొంత సొమ్ములతోనూ మరమ్మతులు చేయించడం జరిగింది. ఇటీవల మళ్ళీ ఈ రోడ్డు ప్రమాదకరమైన దుస్థితి చేయడంతో ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మరొక పర్యాయం సొంత సొమ్ములతో రోడ్డు మరమ్మతు పనులు చేయిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్లో గురుస్వామి ఆధ్వర్యంలో స్థానిక శివాలయం నుండి ప్రారంభమై అయ్యప్ప గుడి పందివాగు వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పందివాగు వద్ద నిర్మాణ దశలో ఉన్న అయ్యప్ప గుడిలో గురుస్వామి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని రాబోయే కాలంలో ఈ స్థలం పెద్ద పుణ్యక్షేత్రంగా ఏర్పడాలని అయ్యప్ప కోరుకుంటున్నానని అన్నారు. ఆలయం నిర్మించుకోవడం వల్ల ఇదే శబరిగా భావించి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన అశోక్ స్వామి గారు చెప్పినట్టుగా మరి అక్కడ శబరిలో ఉన్నట్టుగానే చుట్టుపక్కలంతా అడవి ఉంది.
మరి అక్కడ నది ఉన్నట్టుగానే ఇక్కడనే పక్కన మనకు చెరువు ఉంది. మరి అదే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక పుణ్య ప్రాంతంగా పుణ్యక్షేత్రంగా మారబోతుంది ఈ యొక్క ఆలయ నిర్మాణంతో అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో చాలా మంది దాతలు వారి యొక్క సహకారాన్ని అందించడం జరుగుతోంది. తొందరలోనే ఈ ఆలయాన్ని కంప్లీట్ చేసుకొని మన యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పేసి నేను ఆ స్వామికి అటువంటి శక్తి మనకు అందరికి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కూడా పాల్పంచుకోవాల్సిన మన నర్సాపూర్ పుణ్యక్షేత్రం ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కడుతున్నాం. అక్కడ మళ్ళీ బగలాంబికి అమ్మ ఆ టెంపుల్ కట్టుకోవడం జరిగింది. మనకి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది. ఈ విధంగా ఎన్నో మంచి ఆలయాలు మన చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారబోతుందని చెప్పేసి తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలని, ఈ యొక్క స్వాములు పాపం ఇక్కడ చాలా కష్టమైతుంది, చిన్న షెడ్ వేసుకొని కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. మళ్ళీ సంవత్సరానికి ఇది కంప్లీట్ అయిపోయి ఇందులోనే పూజ చేసుకుంటారని ఆ స్వామి ఆ విధంగా శక్తి ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. స్వామియే శరణమయ్యప్ప. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేలా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మంగళవారం రాజానగరం మండలం దివాన్చెరువు గ్రామం మండల ప్రజా పరిషత్ స్పెషల్ పాఠశాలలో నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కొత్త శకానికి క్రీడా రంగంలో క్రీడాకారులు గ్రామీణ క్రీడల్లో చాలా ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి క్రీడాకారులని వాళ్ళు రాణించడం కోసం, వారి యొక్క ప్రతిభని కనబరచడం కోసం సరైనటువంటి వేదిక దొరక్క వెనకబడిపోయేటటువంటి వాళ్ళని ప్రోత్సహించి భుజం తట్టి ముందుకు నడిపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని, క్రీడా ప్రతిభని ఇప్పుడే ఎండి వారిని అడుగుతా ఉన్న పాప మీ ఆడవాళ్ళందరినీ ఎందుకు ఇక్కడ పోగేశారు. గ్రామ లెవెల్లోని మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఈ 5 స్థాయిల్లోని కూడా 5 క్రీడల్లోని వేళ బహుమతులను కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం. సో అందరూ సరదాగా కాసేపు ఈ ప్రోగ్రాంను ఆస్వాదిస్తూ మరో పక్కన ఆ క్రీడా ప్రతిభని కూడా కనపరుచుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే బాగా ఆలస్యమైంది కాబట్టి మళ్ళీ ఇళ్ళకెళ్ళి వంటలు వండుకోలేమో, అందరూ తిట్టుకుంటా ఉంటారు లోపల. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కూడిన ప్రతి బృందం రోజు ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్ట్లలో సభలు నిర్వహించాలన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నో అప్లికేషన్ షుడ్ గో మిస్సింగ్. వై దే ఆర్ రిపీటెడ్లీ ఎంఫసైజింగ్ ఏమంటే ఇది ఒక డేటా బేస్ లాగా చేస్తున్నారు. ఈ 5 ప్రోగ్రామ్స్ మీద అప్లికేషన్స్ తీసుకుంటూ యాజ్ అ డేటా బేస్ గా ఫీడ్ చేస్తారు. సో ఫ్యూచర్ లో ఏమైనా వాట్ ఎవర్ పాలసీ డిసిషన్ మీరు తీసుకుంటారో, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద ఉందో, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉందో, ఇవి అన్ని కూడా డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్ కూడా డిసైడ్ చేస్తారు. సో దేర్ షుడ్ నాట్ బి దట్ అప్లికేషన్స్ మిస్ప్లేస్ అయిపోతున్నాయి, somebody should not come with the receipts in an application మీద లేదు, అవి అన్ని అప్లికేషన్ షుడ్ నాట్ కమ్. సో రిక్వెస్ట్ మీ ప్రతి ఆల్ టీమ్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు, ఎంఆర్ఓస్, ఆల్ ఎంపీడీఓస్ చెప్పేది ఏంటంటే మీకు సంబంధించిన ఈ ప్రొఫార్మాస్ ఇవన్నీ కూడా ఎవరైనా పెట్టేసి సెలెక్ట్ తీసుకొని మనం తెల్లారి, ఎందుకంటే వెంటనే 8 స్టార్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి గ్రామ సభలు అప్పటికి రెడీ ఉండాలి. సో రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి దరఖాస్తు ఫారం ఇది మనకి 27 నాడు వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు టీమ్ ఆఫ్ అందరికీ ఓపెనింగ్ ఉన్నది, దాన్ని బట్టి వస్తుంది. దరఖాస్తు ఫారాల సంఖ్యను మాత్రమే చెప్పగలుగుతున్నాం. దానికి పెద్ద గ్రామ పంచాయతీలో మనకు ఎప్పుడంటే మనకు బ్రేక్ వస్తున్నాం, 31st ఫస్ట్ బ్రేక్ వస్తుంది. సెకండ్ నుండి జరుగుతున్న పెద్ద గ్రామ పంచాయతీలప్పటికీ వీళ్ళంతా కూడా ప్రతిరోజు ఈ చిన్న గ్రామ పంచాయతీ మనము అదర్స్
కేటగిరీ కింద ప్రభుత్వానికి పంపడానికి ఉంటుంది. దిస్ ఇస్ ద సిచ్యుయేషన్. That is important point. కంప్లీట్ ఫుల్ డే పెట్టుకుంటాం మేడం అక్కడ ఆ రోజు పట్టుకోండి 2 సెషన్స్ కూడా అక్కడే పెట్టుకుంటాం మేడం. కాబట్టి మనం ఇప్పుడు లాస్ట్ పెట్టుకుంటాం మేడం. బిఫోర్ the household we are printing on 27-28. మీరు indent in one day you update and ask me for the next set of forms. Then for 1-2 days the next batch of forms also I will send. The response సమగ్ర సారక మెడల జాతర ఏర్పాటుపై ములుగు జిల్లా ఎస్పీ గౌడ్ ఆలపు జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర ఏర్పాట్ల వివిధ కంపెనీల వారీగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని వర్గీకరించారు. ఎస్డిపిఓస్ కి బ్రీఫ్ చేయాలి. ప్లేసెస్ మనకి యూజ్ అవుతుంది. హోల్డింగ్ ప్లేస్ ప్రిపరేషన్ సరిగా చేయాలి. దూరం ఉన్న హోల్డింగ్ ప్లేస్ లో ఫోర్స్ తగ్గిస్తారు. దాట్ వస్తుంది మీరు బట్ హోల్డింగ్ ప్లేస్ లాస్ట్ టైం యూజ్ జరగలేదు కాబట్టి ఈసారి కూడా యూజ్ ఉండదు. ఇట్లా డోంట్ కీప్ దట్ థింగ్ ఇన్ మైండ్. అది ఉండకపోతే ట్రాఫిక్ జామ్ ఒకసారి అయితే విల్ బి హెల్ప్లెస్. నియరెస్ట్ పార్కింగ్ ప్లేస్ నాగలాపూర్ దగ్గర ఉంటాయి. మిగతా ప్లేసెస్లో స్పేస్ ఉండకపోతే లేకపోతే స్పేస్ ఉంది కానీ ఎంట్రన్స్ ఎగ్జిట్ మంచిగా ఉండకపోతే ట్రాఫిక్ జామ్ విల్ నాట్ బి ఏబుల్ టు మేనేజ్. చాలా ఇంపార్టెంట్ హోల్డింగ్ ప్లేసెస్. హోల్డింగ్ ప్లేస్ ప్రిపరేషన్ సిఐసిసి ఇచ్చారు బట్ రెస్పెక్టివ్ ఏరియాలో ములుగు కేటీఆర్ సిఐ ఇచ్చారు అండ్ ఆల్ దీస్ ఎస్ఐ అండ్ ఎస్ఐ లక్ష్మారెడ్డికి రాష్ట్రంలో అర్హులైన లేదా నిజమైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు 6 గ్యారంటీలను నిర్వహించడం దీని యొక్క లక్ష్యం. ప్రజాపాలన లక్ష్యాలు: క్షేత్రస్థాయిలో జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన మెరుగైన పాలనను ప్రజాభిప్రాయానికి, ప్రత్యేకించి నిరుపేద అన్నగారిన వర్గాల అభిప్రాయానికి అనుగుణంగా అందించడం. 6 గ్యారంటీలను సమర్థవంతంగా అమలు చేసేలా చూడటం. ప్రజల ముంగిట్లో పరిపాలన. సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల ఎస్ఐ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వాహనాలపై ఉన్న చలాన్లపై భారీగా రాయితీ ఇవ్వడం జరిగిందని వాహనదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ చలాన్లను జనవరి 10వ తేదీ వరకు మీ సేవ ద్వారా కానీ మీ మొబైల్ ఫోన్లో ఆన్లైన్ ద్వారా కట్టుకోవచ్చని సూచించారు. ప్రకటించడం జరిగింది గవర్నమెంట్. సో అందరూ వాహనదారులు, ముఖ్యంగా ఎవరైతే వాహనాలు ఉన్నారో వాళ్ళ పెండింగ్ చలాన్స్ ఉంటే ఈ రోజు నుంచి డిస్కౌంట్ తోటి కట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. 2 వీలర్స్ 3 వీలర్స్ మీద 20 అంటే 80% డిస్కౌంట్ ఉంది. 100 రూపీస్కి 20 రూపీస్ కట్టాలి, 100 రూపీస్ ఫైన్ ఉంటే. సో అదేవిధంగా 4 వీలర్స్కి 60% ఉంటుంది. సో అందరూ కూడా రాయకోడు మండల ప్రజలకు మరియు వాహనదారులకు అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పెండింగ్ చలాన్స్ ఇమీడియట్గా కట్టుకోండి. తక్కువ అమౌంట్ తోటి క్లియర్ అయిపోతున్నాయి. తర్వాత మాకు పోలీస్ వాళ్ళకి కానీ ట్రాఫిక్ వాళ్ళకి కానీ ఎక్కడైనా పట్టుబడితే మాత్రం క్లియర్గా మొత్తం టోటల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది తర్వాత. సో దయచేసి అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే క్లియర్గా చేసుకోండి. కాబట్టి అందరు మీ సేవలో కానీ ఆన్లైన్లో మీ దగ్గర ఉన్న ఫోన్లో ఆన్లైన్లో కానీ ఫోన్పేలో కానీ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లాట్ఫామ్ ఉంటే ఇమీడియట్గా కట్టేసుకోండి. మీ వెహికల్ నెంబర్ కొట్టేస్తే మొత్తం చలాన్లు కూడా దాని మీద వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ జోగిపేటలోని స్పందన, ఇండియన్ గ్యాస్, సుప్రజ, హెచ్పీ గ్యాస్, పుల్కల్లోని భారత్ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు మహాలక్ష్మి పథకం కోసం గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ కేవైసీ చేయించుకోవడం కోసం ఏజెన్సీల వద్ద వేలాది మంది బారులు తీరుతున్నారు. ఇదే ఎదురుగా భావించి ఒక్కొక్క దరఖాస్తుదారుల నుంచి 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డబ్బులు వసూలు చేసిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. చెప్పండి, మీరు మాట్లాడితే అమౌంట్ దేని గురించి తీసుకుంటారు? అదే ఫోన్ బంద్ చేసి నేను చెప్తా. దానికి అదిగా సమస్య. ఇక్కడ గ్లాస్ వలగొట్టింది. ఓకే, గ్లాస్ వలగొట్టిన దానికి తీసుకుంటారా? మా సార్తో మాట్లాడండి. ఎవరు మీ సారు? ఎవరు? గ్యాస్ వల్ల? ఎందు గురించి అట? ఆలకుర్తి నియోజకవర్గంలో టైలరింగ్ శిక్షణ మరియు కుట్టు మిషన్లను అందించే కార్యక్రమం అమలు ఎర్రబలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్ద బూటకమని కాంగ్రెస్ నాయకులు బక్కా జడ్సన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ 36వ ఎంసీ మీటింగ్ లో ప్రయోగాత్మకంగా పాలకుర్తి నియోజకవర్గంలో 3000 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు టైలరింగ్ లో శిక్షణ మరియు కుట్టు మిషన్లు ఇవ్వడానికి అయ్యే ఖర్చు మొత్తం శ్రీనిధి GEM పోర్టల్ ద్వారా కొనుగోలు చేయడం నిర్ణయించడమైనది. మిగతా 3 కోట్లు ఖర్చు అందించారని బక్కా జడ్సన్ ఆరోపించారు. కానీ ఇవన్నీ ఎర్రబలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమ సొంత డబ్బులతో పెడుతున్నామని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 3/8/2022లో
36వ ఎన్సీ మీటింగ్లో జరిగినటువంటి ఎజెండాలో పాలకుర్తి నియోజకవర్గంలో 3000 స్వయం సహాయక సంఘాల సభ్యులకు టైలరింగ్ శిక్షణ, మరి ఇందులో ఈ డబ్బును దోసుకోవడానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యాసాగర్ రెడ్డి అనే ఆయన 45,000 రూపాయలకు ఎండీగా చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది. నాబార్డ్లో ఉన్నప్పుడు ఆయనది 50,000 రూపాయలు 70,000 రూపాయలు జీతం ఉంటే 45,000 రూపాయలతో చేరి ఈరోజు 3 లక్షల రూపాయలు ఎత్తుకుంటుంది. ఆయన అడ్డం పెట్టుకొని ఇవన్నీ కూడా విద్యాసాగర్ రెడ్డిని పెట్టుకొని, విద్యాసాగర్ రెడ్డి అనే ఆయన మెడికలీ అన్ఫిట్. ఆయన ఒక జిల్లా తిరగలేడు, ఒక ప్రాంతాన్ని చేయలేదు, ఒక జిల్లాలో పోయి ఒక మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తిని పెట్టుకొని ఇవి అన్నిటికీ ఈమె డిప్యూటీ జనరల్ మేనేజర్, ఈమె 54,442 రూపాయలు, ఎం వేణుగోపాల్ రెడ్డికి సేమ్ ఈయనకు 53,000 రూపాయలు, ఎర్రమల్ల రమేష్కు మేల్ ఈయనకు 48,009 రూపాయలు. అంటే మొత్తం 14 మంది వీళ్ళకి వచ్చి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు పట్టి వీళ్ళకే జీతాలు పోతాయి. ఈరోజు నిరుద్యోగులు మళ్ళీ ఇందులోనే విఓఏలు ఉంటారు. విఓఏలు ఎంత పనిచేస్తున్నారంటే వీళ్ళు విలేజ్ ఆర్గనైజేషన్ అని దయాకరావు అనేటువంటి చెప్పిండు. ఈరోజు ఎర్రబెల్లి దయాకరావు అనేటువంటి సాక్ష్యాలతో సహా దొరికిపోయిండు. నా ట్రస్ట్కి వెళ్ళి నడుపుతున్నా అని చెప్పిండు, మోసం చేసిండు, దగా చేసిండు. ఈరోజు దాదాపు వీళ్ళ వల్ల ఇంకోటి ఇంకా అన్యాయం ఏంటంటే బ్రదర్, ఇక్కడ మీరు ఫిగర్ చూడండి, దయాకర్ రావు 14 మందిలా ఒకడు బీసీ తక్కిన మొత్తం ఓసీలమ్మ, మొత్తం ఓసీలే, ఒకడు బీసీ. ఆ బీసీ కూడా జీతం పింక్ కలెక్టర్ లెక్క. ఎవరైతే మొన్నటిదాకా ఇప్పుడు కూడా ఉన్నాడు సంగారెడ్డి కలెక్టర్, ఆయన పింక్ కలెక్టరే. మేడ్చల్ కలెక్టర్ పింక్ కలెక్టర్ అమయ్ కుమార్ అంటూ, ఇక్కడ కలెక్టర్ పింక్ కలెక్టర్. వీళ్ళందరూ దాదాపుగా డిఎంహెచ్ఓలు, చాలా మంది టీఎన్జిఓస్కు అనుబంధంగా పనిచేసేటువంటి ఈ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, నాకు మమత అండ్ కో, శ్రీనివాస్ గౌడ్ అండ్ కో, వీళ్ళందరి మీద వీళ్ళు మామూలు దోపిడీ చేయలేదు. జిల్లాల మీద పడి ఇక్కడ మైబాద్ కలెక్టర్ని కూడా వెంటనే తొలగించాల్సిన అవసరం ఉన్నది, ఎంపీ సహా. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా పాలకుర్తిలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో, ఇక్కడ హైదరాబాద్ వేగపట్లోని కలవరి అకాడమీ ఆఫ్ ఇండియా క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని భారీ స్థాయిలో స్వీట్స్ తయారు చేసింది. ఇండియా రిజిస్టర్ పేరుతో ఏర్పాటు చేసిన స్వీట్స్ వీక్షకులను ఊరిస్తున్నాయి. వీటిని స్వీట్ షాప్ విద్యార్థుల తల్లిదండ్రులు, నిపుణులు ఇలా అందరి సహకారంతో తయారు చేసినట్లు కలవరి అకాడమీ ఆఫ్ ఇండియా చెఫ్ అక్షయ్ కులకర్ణి తెలిపారు. 350 మంది విద్యార్థులు, పాకశాస్త్ర నిపుణులు 72 గంటల పాటు శ్రమించి వీటిని తయారు చేసినట్టు పేర్కొన్నారు. వివిధ రకాలైన వాటిని తయారు చేసిన 6 ప్రపంచ రికార్డు సాధించామని, ఇప్పుడు 7వ ప్రపంచ రికార్డు ప్రయత్నం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కలవరి అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రిన్సిపల్ సుధాకర్ ఎండ్రావు, అకాడమీ చెఫ్ అక్షయ్ కులకర్ణి, అతిక్ పటేల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు ప్రత్యేకించి ఒక పరికరం ఉంటుంది అది చేయడానికి. ఇప్పుడు పూతరేకులు ఉన్నాయి, పూతరేకులు మనం ఓన్లీ కుండ పని చేయాలి. అదే ఇప్పుడు కేవలం ఉంటుంది మన రాజస్థాన్, దానికి పర్టికులర్ ఒక మౌల్డ్ ఉంటుంది చేయడానికి. అంటే పిల్లలకి ఆ స్కిల్స్ అన్ని నేర్పించడానికి మేము అన్ని స్టేట్స్ నుంచి, ఇండియాలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ నుంచి ఒక్కొక్క ఫెమిలియర్ స్టేట్లో పిల్లలకి నేర్పించి చేపించి ఒక నెల రోజుల నుంచి ప్రాక్టీస్ చేపించి పిల్లలతో అన్నీ చేపించి ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మీరు చూసే కదా అక్కడ స్టెప్స్ ఉన్నాయి, 10 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ 4 అన్ని స్టేట్ల నుంచి కలిపి 9 స్టేట్లుగా పెట్టానమాట. అంటే పిల్లలకి ఎట్లా నేర్పించడానికి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైన స్కిల్ ఉంటుంది అనమాట, పనితనం. ఆ పని నేర్పించడానికి ఈ ప్రయత్నం చేస్తాం. We try to teach something different from the kids. Any questions? And then I have to do most of the things in 2-3 days there. Finding out what to do, training my students how to do it, then they have to do it. It was really a learning experience for everybody. So such huge, vast varieties of sweets you cannot find anywhere in the world. What you are seeing on my table there. So grateful to everybody, grateful to people there. And such a learning experience that my students would never ever think that even the industry can also give them. Thank you very much. Can you name it the few?
say from Bengali sweets to the rasgullas to not very much known from Jharkhand and Bihar, Parwal ka meetha, I think nobody hears about it. Even because we requested the mothers and grandmothers of these kids to try and help us out. A lot of them were very supportive. They even came to the college. They made it. They demonstrated to the students. They learnt it. And here we are, where we have almost crossed 400 deserts in the entire tower that we are made. Thank you so much. As you say that there are all these milk-based deserts which probably wouldn't have a lot of shelf life. So those were the deserts which we had to make it last night or today morning. But a few deserts which are dry like the laddus or the burfis, we could make it 2 days in advance. So a total of I think 72 hours of work was spent on to make this entire town. Thank you so much. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి సీతక్క. కాకినాడలో ఆడగాం ఆంధ్ర పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. యాదగిరిగుట్టలో పర్యటించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడి. చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అనపర్తిలో కెనాల్ రోడ్డును స్వంత నిధులతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.